జీవన రహస్యం వీక్షకులకి స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ నమస్కారం. గాజా లోపలికి వెళ్ళిపోతామని ఇజ్రాయెల్ ప్రకటించి దాదాపు 10 రోజులు అవుతోంది. కానీ ఇప్పటివరకు గాజాలోకి ఇజ్రాయెల్ ప్రవేశించిందా? నేను ఈ టాపిక్ మీద చేసిన మొదటి వీడియోలోనే చెప్పాను. ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు గాజా సరిహద్దుల్లో నిలబడి ఇజ్రాయెల్ ప్రభుత్వం యొక్క ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నాయని, ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ విషయంగా ఏ నిర్ణయం తీసుకోలేదని నేను ఆ రోజు చెప్పాను. ఆ రోజటి నుండి ఈ రోజటి వరకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇజ్రాయెల్ ప్రభుత్వం మాత్రం గో అనేటువంటి ఆర్డర్ ఇంతవరకు ఇవ్వలేదు. కారణం ఏంటంటే, గాజాలో కాలు పెట్టడం అంటే బాంబుల మీద కాలు పెట్టినట్లే. ఇజ్రాయెల్ కనుక గాజాలో కాలు పెడితే ఇజ్రాయెల్ సైనికులను ఊచకోత కోసివేస్తారు. వేల సంఖ్యలో ఇజ్రాయెల్ సైనికులు తప్పకుండా చచ్చిపోతారు. కారణం, గాజా అనేది ఒక మహామాయానగరం. గాజా అనేది ఒక మయసభ. భూమి పైభాగంలో మామూలు పాలస్తీనా పౌరులు జీవిస్తూ ఉంటే, భూమి కింద భాగంలో ఉగ్రవాదులు, తీవ్రవాదులు సంతోషంగా నివసిస్తున్నారు. గాజా అనేది నిజానికి ఒక చిన్న నగరం. దీని వైశాల్యం 365 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఇంత చిన్న ప్రదేశంలో జనాభా మాత్రం భయంకరంగా ఉంటుంది. గాజా జనాభా ప్రపంచంలోని అతి పెద్ద జనాభా ఉన్నటువంటి ప్రాంతాలలో 3వ ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. ఈ 365 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న ప్రదేశంలో 23 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. దీని అర్థం, ఒక చదరపు కిలోమీటర్కు దాదాపు 6,500 మంది ప్రజలు ఉంటున్నారన్నమాట. ఇంత చిన్న గోచిగుడ్డ పేలిక లాంటి ఈ నగరంలో భూగర్భంలో మరో ప్రపంచం ఉంది. అది తీవ్రవాద ప్రపంచం. ఈ మాయానగరం నిండా సొరంగాలు ఉంటాయి. 2005వ సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశం గాజాను పాలస్తీనాకు అప్పగించి వచ్చేసింది. 2007లో గాజాను హమాస్ అనే తీవ్రవాద సంస్థ చేజిక్కించుకుంది. ఈ హమాస్ ఎవరో కాదు, పక్కన సరిహద్దుల అవతల ఉన్న ఈజిప్టులోని ముస్లిం బ్రదర్హుడ్ అనేటువంటి సంస్థ స్థాపించిన మరొక తీవ్రవాద సంస్థ పేరే హమాస్. అప్పటికే గాజా భూగర్భంలో సొరంగాలు చాలా ఉండేవి. సో గాజాలో కొత్తగా హమాస్ వచ్చి సొరంగాలు కట్టిందంటే అబద్ధం. గాజా లోపలికి హమాస్ వచ్చేసరికి సొరంగాలు ఉన్నాయి. కానీ ఆ సొరంగాలు ఈజిప్టుకు గాజాకు మధ్యలో ఉండేటివి, మట్టి సొరంగాలు ఉండేటివి. వాటిని కేవలం వస్తువులు స్మగ్లింగ్ చేసుకునేందుకు వాడేవాళ్ళు. ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత ఈజిప్ట్ దేశం వాళ్ళ వైపు ఉన్నటువంటి సొరంగాలన్నిటి మూసివేసి వాటినన్నిటిని కూల్చివేసింది. హమాస్ వచ్చిన తర్వాత ఈ సొరంగాల నెట్వర్క్ను భారీగా పెంచడం మొదలుపెట్టింది. హమాస్ గాజా నగరాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత ఇరాన్, ఖతారు, సిరియా లాంటి దేశాల నుండి కోట్ల డాలర్లు తీసుకువచ్చి లక్షల టన్నుల్లో సిమెంట్ ఉపయోగించి భూగర్భంలో భయంకరమైన సొరంగ నగరాన్ని ఏర్పాటు చేసి, దాని లోపల ఆయుధాలు, తీవ్రవాదులకు నివాసాలు, కమాండర్ల సమావేశ మందిరాలు, ఆఫీసులు, ఇట్లా ఒక్కటేమిటి సమస్తము అక్కడ కట్టేశారు. లోపల విద్యుత్ సప్లై ఉంటుంది, కావలసినంత ఆక్సిజన్ దొరుకుతుంది. ఈ విధంగా మనిషికి కావలసిన సకల సౌకర్యాలు అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం ఆయుధాగారాలనే అక్కడ కట్టేశారు. లోపల రైల్వే ట్రాక్స్ కూడా ఉన్నాయంటే మీరు ఆశ్చర్యపోతారు. సొరంగాలు భద్రంగా సిమెంట్ కాంక్రీట్తో కట్టబడినాయి. ఈ సొరంగ ముఖద్వారాలు చాలా తెలివిగా ఎవరికి అనుమానం రాకుండా స్కూల్స్ లోపలికి, హాస్పిటల్స్ లోపలికి, మసీదుల లోపలికి ఉంటాయి. 365 చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ నగరంలో 500 కిలోమీటర్ల పొడవైన సొరంగాలు ఉన్నాయి. అంటే ఈ భూగర్భ సొరంగాలు ముంబై, ఢిల్లీ మెట్రో రైల్స్ కంటే పొడవైనవన్నమాట. అంత పెద్ద నెట్వర్క్ను భూగర్భంలో కట్టి హమాస్ మొత్తం ఉగ్రవాద సామ్రాజ్యాన్ని అక్కడి నుంచే పరిపాలిస్తోంది. ఇజ్రాయెల్కు ఈ సొరంగాల గురించి అతి తక్కువ సమాచారం మాత్రమే ఉంది. దానివల్లనే ఇజ్రాయెల్ ఏమీ చేయలేకపోతోంది. నిజానికి 2021లో ఇజ్రాయెల్ ఒక 100 కిలోమీటర్ల పొడవైన సొరంగాలను ధ్వంసం చేసింది. ఆ సమయంలో హమాస్ సంబంధించిన వాళ్ళు మాట్లాడుతూ, ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది కేవలం మాకున్న సొరంగాలలో 5% మాత్రమే అని గర్వంగా ప్రకటించారు. ఈ సొరంగాలలో మామూలుగా మనమంతా వాడేటువంటి జీపీఎస్లు, రక్షణ కెమెరాలు, నైట్ విజన్ కళ్ళద్దాలు ఇవేవీ పనిచేయవు. ఇజ్రాయెల్ ఆ సొరంగాలలో రోబోట్లు పెట్టాలనుకుంటే వాటిని హమాస్ బాంబులతో పేల్చివేసింది. ఇజ్రాయెల్కు ఈ సొరంగాలను కనుక్కొని ధ్వంసం చేయడం అన్నది అత్యంత ఖర్చుతో కూడుకున్న పని అయిపోయింది. పైగా ఈ ప్రయత్నంలో ఇజ్రాయెల్ సైనికులు కూడా చచ్చిపోవడం ఖాయం. కాబట్టే ఇజ్రాయెల్కు ఈ విషయంలో ఏం చేయాలో ఏమీ అర్థం కాక జుట్టు పీక్కుంటోంది. ఈ సొరంగాలను పూర్తిగా ధ్వంసం చేయగలిగితేనే హమాస్ నాశనమవుతుంది. ఇప్పుడిప్పుడే ఆ పని జరిగేటట్లు లేదు.
2014 నుండి ఇజ్రాయెల్ దేశం ఈ గాజా సొరంగాల నాశనం కోసం $1 బిలియన్ పైగా ఖర్చు చేసింది. రాకెట్లను, మిజైల్స్ను అడ్డుకునేందుకు తాము స్వతహాగా తయారు చేసుకున్న కొత్త టెక్నాలజీ, ఐరన్ డోమ్ టెక్నాలజీ మాదిరిగానే ఈ సొరంగాల కోసం కొత్త టెక్నాలజీ ఏర్పాటు చేసుకోవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా ఐరన్ గోడలు కట్టాలని అనుకుంది. అందుకే గాజా సరిహద్దుల్లో భూభాగంలో 60 కిలోమీటర్ల పొడవున్న ఇనుప కంచె వేసి శక్తివంతమైన కెమెరాలను పెట్టి ఏర్పాట్లు చేసుకుంది. కానీ దురదృష్టవశాత్తు ఏమంటే హమాస్ పన్న అక్టోబర్ 7వ తేదీన ఈ ఇనుప కంచెకు 3 ప్రదేశాల్లో పెద్ద పెద్ద ఓపెనింగ్స్ చేసి ఇజ్రాయెల్ లోపలికి వచ్చేసింది. దానిలో భాగంగా ఒక ఓపెనింగ్ చాలా పెద్దదిగా చేయగలిగి దానిలో నుండి మోటార్ సైకిళ్ళు, జీపులు మొత్తం వేసుకొని గాజా నుండి ఇజ్రాయెల్ లోపలికి చొరబడ్డారు. ముందుగానే రాకెట్లతో అక్కడ ఉన్నటువంటి టవర్లను, కెమెరాలను, రాడార్లను కూడా ధ్వంసం చేసేయడంతో సరిహద్దులో ఏం జరుగుతోందో ఎవరికి ఏమీ తెలియకుండా పోయింది. సైనికులకు ఈ విషయం ఏమీ తెలియకుండా పోయింది. ఐరన్ డోమ్ సిస్టమ్ తయారు చేసిన కంపెనీకే సొరంగాలను కనుక్కునే సిస్టమ్ ఏదన్నా ఒకటి కొత్తగా తయారు చేయమని చెప్పి కాంట్రాక్ట్ ఇచ్చారు. కానీ ఆ ప్రాజెక్టు పూర్తిగా సక్సెస్ కాకపోవడం వల్ల అది ఏమాత్రము ఉపయోగపడలేదు. మరొక విషయం ఏంటంటే ఈ గాజాలోని సొరంగాల నెట్వర్క్కు ఇజ్రాయెల్ సైన్యం గాజా మెట్రో అనే పేరు కూడా పెట్టుకుంది. హమాస్ను నాశనం చేయాలంటే ఈ సొరంగ నగరాన్ని ధ్వంసం చేసి తీరవలసిందే. కానీ ఇప్పట్లో ఆ సూచనలు ఏమాత్రమూ కనిపించడం లేదు. కాబట్టి అమెరికా పదే ఇజ్రాయెల్ను గాజాలోకి అడుగుపెట్టే ముందు బాగా ఆలోచించుకుని వెళ్ళు అని హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. ఇజ్రాయెల్ గాజాలోకి కాలు పెడితే ఉత్తర భాగంలో ఉన్నటువంటి లెబనాన్ సేనలు, వాళ్లతో పాటు హిజ్బుల్లా తీవ్రవాదుల గుంపు ఇజ్రాయెల్ మీదకు ఇరాన్ ఉసిగొల్పుతుంది. అట్లాగే తూర్పున ఉన్న జోర్డాన్ను కూడా ఇరాన్ ఉసిగొల్పి ఇజ్రాయెల్ మీద దాడి చేయమంటుంది. అప్పుడు ఇజ్రాయెల్ మొత్తం 3 వైపులా శత్రువులను ఎదుర్కొని యుద్ధం చేయవలసి ఉంటుంది. ఆ పరిస్థితి చాలా సంక్లిష్టమైన పరిస్థితి. అట్లాంటి పరిస్థితి వస్తే తప్పకప్పుడు అమెరికా సేనలు, బ్రిటిష్ సేనలు, జర్మన్ సేనలు ఇట్లా చాలా దేశాలు సైన్యాన్ని ఇజ్రాయెల్కు పంపవలసి వస్తుంది. ఇక అదే కనుక జరిగితే ముస్లిం దేశాలన్నీ కూడా సేనలను ఇజ్రాయెల్ మీద దాడి చేసేందుకు వెంటనే పంపించేస్తాయి. అట్లాంటి పరిస్థితులే వస్తే కనుక ఇంకా దాదాపు అది 3వ ప్రపంచ యుద్ధమే అవుతుంది. ఇజ్రాయెల్ కనుక హమాస్లోని సొరంగాలను ధ్వంసం చేయగలిగితే పక్కన ఉన్న సరిహద్దుల్లో వేటకుక్కలా కాచుకొని ఉన్న హిజ్బుల్లా లక్షల సంఖ్యలో ఉన్న రాకెట్లతో ఇజ్రాయెల్ మీద దాడి చేసి ఇజ్రాయెల్ని సర్వనాశనం చేసేస్తుంది. ఎందుకంటే ఈ హమాస్ వెనుక హిజ్బుల్లా బలంగా ఉంది, నడిపిస్తోంది. ఈ తీవ్రవాద సంస్థలన్నింటినీ దగ్గరుండి పెంచి పోషిస్తున్నది ఇరాన్, ఖతార్. వీళ్ల ద్వేషం మత సంబంధమైన మూర్ఖమైన ద్వేషం. యూదులను నామరూపాలు లేకుండా చేయాలనేటువంటి ఖురాన్లో ఉన్నటువంటి విషయాలను ప్లస్ ఇది మొహమ్మద్ ఆజ్ఞాని నమ్మే ఈ మూర్ఖ దేశాలు ఇజ్రాయెల్ను నామరూపాలు లేకుండా చేయాలని తీవ్రమైన పగపట్టి ఈ విధంగా తీవ్రవాద సంస్థలను ఏర్పాటు చేసి ఇజ్రాయెల్ను చంపేయాలని చూస్తున్నాయి. ఇదొక విషవలయం, ఇదొక మహా విషాదం. మీ అందరినీ మరో వీడియోలో కలుసుకుంటాను. మీ అందరికీ సెలవు. నమస్కారం.